తిరంగా యాత్ర చేసి ఈ తిరంగా యాత్ర ఏ విధంగా సాగింది, మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఇది విజయోత్సవాలు చేసుకోవడం కోసం చేయట్లేదు. ఇవాళ సైనికులు ఆపరేషన్ సింధూర్ పేరిట మన దేశంలో ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని ఉగ్రవాద ముష్కరులు అమాయకులను హతమారిస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో వారికి గుణపాఠం నేర్పే ప్రయత్నం చేశారు. 9 వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీద చాలా ప్రశంసలతో దాడులు చేసి వారు అమాయక ప్రాణాలను తీస్తే, పౌరుల ప్రాణం తీస్తే, మనం ఒక్కరంటే ఒక పాకిస్తాన్ పౌరుల ప్రాణం తీయకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలని, ఉగ్రవాదుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. దాంట్లో ఉగ్రవాద శిబిరాలన్నీ ధ్వంసమయ్యే అనేక మంది కరడుగట్టిన ఉగ్రవాదులు కూడా హతమారిన విషయం దేశం చూస్తుంది. అంటే ఇటువంటి బాధ్యతాయుతంగా మన దేశ సైనికులు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఒకవైపు అమాయకుల పౌరుల మీద దాడులు చేస్తుంటే మనం వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీదే, దాన్ని బట్టి మన లక్ష్యం మనం చాలా స్పష్టంగా సందేశం ప్రపంచానికి ఇచ్చాం. మా లక్ష్యం ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ఈ దేశం లక్ష్యం అని ప్రధానమంత్రి గారు చెప్పారు. దాంట్లో విధంగానే మీరు వాణిజ్యం చేయాలన్నా, చర్చలు చేయాలంటే వాణిజ్యము చర్చలు జరగాలంటే వాటికి పిఓకే కానీ తర్వాత ఉగ్రవాదం మీద జరగాలి తప్పిస్తే ఇతరత్ర వాటి మీద చర్చలు జరగవనే విషయాన్ని కూడా చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చారు.